చాలా మంది రైతులకి డ్రిప్ ద్వారా ఏ విధంగా ఎరువులు ఇవ్వాలనేది డౌట్ అయితే ఉంటది. మనతో పాటు డ్రిప్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాలనేది చూపిస్తారు. మనకు డ్రిప్ అనగానే గుర్తొచ్చేది హెడ్ కంట్రోల్ యూనిట్. దీంట్లో ఇది స్క్రీన్ ఫిల్టరు, ఇది థ్రోటెడ్ వాలు, ఇది ప్రెషర్ గేజు, ఇది హెయిర్ రిలీజ్ వాలు. దాంతో పాటుగా మనం ఎరువులు ఇవ్వడానికి ఇది ఫర్టిలైజర్ వాల్స్. మనము మెటల్ ఇచ్చినప్పుడే రైతుకు వెంచర్ అనే పార్ట్ ఇస్తాము, దాన్ని ఇక్కడ బిగించాల్సి ఉంటుంది. ఈ వెంచరులో 2 బాణం గుర్తులు ఉంటాయి. మనం బిగించేప్పుడు ఈ బాణం గుర్తులు అన్నవి నీళ్లు వెళ్లే దిశగా ఉండేట్టు చూసుకోవాలి. వెంచరు బిగించుకున్న తర్వాత ఇలాంటి బకెట్ గాని డ్రమ్ గాని తీసుకొని దాంట్లో ఎరువులు కలుపుకోవాలి. వెంచరులోని ఈ భాగాన్ని ఆ ఎరువులో వేసి ఎరువులు లాక్కునేంత వరకు ఈ థ్రోటల్ వాల్ను క్లోజ్ సైడ్ తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతున్నప్పుడు ఈ పైపులో సక్షన్ మొదలై లోపలికి ఎరువులను లాగేసుకుంటుంది. దీనిని డ్రిప్ ఆఫ్ చేసే 15 నిమిషాల ముందు చేసుకోవాలి. ఇందులో నీటిలో కరిగే ఎరువులు వాడుకుంటే ఉత్తమం. నేటి తరానికి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నేటి రైతు పేజీని ఫాలో అవుదాం.